అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఇదే. దేశవ్యాప్తంగా పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు పాటించాలని సూచించారు. వెంటనే వైసీపీ నేత పేర్ని నాని ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని ప్రత్యేక విమానాల్లో కాదు రైళ్లలో ప్రయాణం చేయాలని సూచించారు. అయితే దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ప్రధాని మోదీ చెప్పిందేంటి, వైసీపీ విమర్శలేంటి అనేది పొలిటికల్ సర్కిల్లో ఒక హాట్ టాపిక్ అయింది. చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్తో పాటు ఇతర మంత్రులు తమ కాన్వాయ్లు తగ్గించుకున్నారు. గతం కంటే చాలా వాహన శ్రేణిని తగ్గించారు. ఏదైనా మంచి పని చేస్తే అభినందించాలి, లేకుంటే మౌనంగా ఊరుకోవాలి. వైసీపీ ఆ పని చేయడం లేదు. మాజీ మంత్రి రోజా స్పందించారు. కాన్వాయ్ల తగ్గింపుపై మంచి విషయమే అయినా ఇప్పుడు ఆమె మరో సలహా ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడును వాయిదా వేయాలని సూచిస్తున్నారు. వాయిదా వేసి పొదుపు పాటించొచ్చు కదా అని చంద్రబాబుతో పాటు లోకేష్కు సలహా ఇస్తున్నారు. ప్రభుత్వ పరంగా దుబారా ఖర్చు తగ్గించారు. పార్టీ కార్యక్రమంగా మహానాడును నిర్వహిస్తున్నారు. అది వారి సొంత పార్టీ నిర్ణయం. దానిని కూడా విమర్శిస్తే ఎలా అనే ప్రశ్న వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ జన్మదినం, జయంతి సందర్భంగా ఏటా మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. ఎన్నికలతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది నెల్లూరులో మహానాడు నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీ ఆవిర్భావ సమయంలో టీడీపీ పార్టీ ఫాలో అయ్యింది. టీడీపీ మహానాడు మాదిరిగానే ప్రతి సంవత్సరం వైసీపీ పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేస్తామంది అప్పట్లో ఆ పార్టీ నుంచి వచ్చిన ప్రకటన. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి నిర్వహించి వదిలేశారు. కానీ టీడీపీ అలా కాదు. దానిని ఒక ఆనవాయితీగా కొనసాగిస్తోంది. తమ పార్టీ ప్లీనరీ విషయంలో రోజా అధినేత జగన్ని అడగలేరు, కానీ టీడీపీ మహానాడును వాయిదా వేయమని సూచిస్తున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నాయి.